Today we are going to discuss about potentiometer. It is in the current electricity and it is a 8 marks question, and we are going to discuss about the questions which are coming on the concept of potentiometer. There are two questions, two long answer questions on this topic, potentiometer. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఫిజిక్స్ లోని కరెంట్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్రవాహము అనే టాపిక్ లో పొటెన్షియోమీటర్ గురించి నేర్చుకోబోతున్నాం. దాంట్లో 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఎలా ఆన్సర్ చేయాలో మన ఫైనల్ ఎగ్జామినేషన్ లో నేర్చుకోబోతున్నాం. సో దట్ ఈస్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ డే. సో హియర్ we have a potentiometer. The first question we have is, what is the principle of potentiometer? With a label diagram or circuit diagram, explain how to compare the EMFs of the two given cells using potentiometer. పొటెన్షియోమీటర్ యొక్క సూత్రాన్ని వివరించి దాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇచ్చిన 2 విద్యుత్ ఘటాల యొక్క ఈఎంఎఫ్లని అంటే విద్యుత్ చాలక బలాల్ని పోల్స్తాము ప్రయోగపూర్వకంగా దాన్ని వివరించండి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ పొటెన్షియోమీటర్ యొక్క సూత్రం నేర్చుకుందాం. We are going to discuss about the principle of the potentiometer. So here the potentiometer is known as ideal voltmeter. It is why it is called an ideal voltmeter. That is one important point for 2 marks, and we discuss at that point. The second thing is, what are the applications of potentiometer? There are 2 important applications. One is to compare the EMFs of the 2 cells given, and the second one is to find internal resistance of a battery. ఒక బ్యాటరీ యొక్క అంతర్నిరోధాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. అలాగే ఇచ్చిన 2 ఘటాల యొక్క విద్యుత్ చాలక బలాన్ని పోల్చడానికి ఉపయోగిస్తాం. దీన్ని ఆదర్శ వోల్టమీటర్ అని కూడా అంటారు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. కాబట్టి మనం ఇప్పుడు దీని యొక్క సూత్రాన్ని నేర్చుకోబోతున్నాం. We are going to discuss about the principle of potentiometer. Here, this potentiometer generally consists of a long wire, nearly 10 meters. But for our convenience sake, I am just drawing a single line which is fixed on a wooden bench. ఇది 10 మీటర్ల ఏకరీతి వైశాల్యము కలిగిన తీగని ఉంటుంది. మనకి కన్వీనియంట్ గా ఉండటం కోసం పటంలో మనం ఒకే వైర్ లాగా చూపిస్తున్నాం. ఇది 10 మీటర్ల పొడవు ఉంటుంది. దీని క్యాపిటల్ ఎల్ పొడవు అని రాసుకుంటున్నాం. ఇక్కడ ఇది ఒక చెక్క బల్లపై బిగించబడి ఉంటుంది. సో హియర్ we have a long wire nearly 10 meters whose length is L. It's fixed between points P and Q on a wooden bench. PQ ల మధ్య క్యాపిటల్ ఎల్ పొడవు కలిగిన ఏకరీతి వైశాల్యము కలిగిన ఒక లోహపు తీగని ఒక చెక్క దిమ్మపై బిగించబడి ఉంటుంది. ఇక్కడ ఒక ఘటాన్ని కలుపుతాం. దాని విద్యుత్ చాలక బలం ఎంత అంటే బి. దీనికి అంతర్నిరోధం కూడా ఉండొచ్చండి. దాన్ని మనం R1 అని రాసుకుందాం. దీనికి ఒక శ్రేణి నిరోధాన్ని కలుపుతాం, RS. ఇది ఒక కీ, లక్కీ కీ ఉంటుంది, K1. ఇలా సంధానం చేసి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ సర్క్యూట్. దీని ప్రాథమిక వలయం అంటారు. కాబట్టి PQల మధ్య B విద్యుత్ చాలక బలం కలిగిన బ్యాటరీని, దాని యొక్క అంతర్నిరోధం ఎంతండి? R1. దీనిలో శ్రేణి నిరోధం RS మరియు ఒక ప్లగ్ కి K1 ని కలిపి ఉంటారు. దీని ప్రాథమిక వలయం అంటారు. బిట్వీన్ ద పాయింట్స్ P and Q, a battery of EMF B with an internal resistance R1 with a series resistance RS and the key K1 is connected. It is called primary circuit. The circuit is named as primary circuit. We call it as a primary circuit. Now to the ends of this B, we connect the battery of EMF E, and here we have a key K2 connected to a galvanometer
of internal resistance capital G and a high resistance to protect the galvanometer and connected to a jockey J like this. And this circuit is named as secondary circuit. ఇప్పుడు P యొక్క బిందువు నుండి ఈ విద్యుత్ చాలక బలము కలిగిన ఒక బ్యాటరీకి ఒక కీ K2 గ్యాల్వనోమీటరు G అంతర్నిరోధము కలిగిన గ్యాల్వనోమీటర్ ని మరియు అధిక నిరోధం భార నిరోధం HR హై రెసిస్టెన్స్ ని కలిపి దాన్ని జాకీ J తో కలుపుతారు. దీన్ని గౌణ వలయము అంటారు. సెకండరీ సర్క్యూట్ గౌణ వలయము అంటారు. ఇప్పుడు దీని యొక్క ప్రిన్సిపల్ గురించి నేర్చుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ యొక్క సూత్రాన్ని రాబట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పుడు ప్రాథమిక వలయం తీసుకుంటే దీంట్లో విద్యుత్తు ప్రవహించేది ఎంత అంటే I. ఈ PQ తీగలో ప్రవహించే విద్యుత్తు I. The current flowing through the wire PQ, the given wire PQ is I. I want to calculate this current first of all. The current is nothing but using Ohm's law. It is EMF by resistance in a closed loop using Kirchhoff's second law. In a closed loop, the current is given by the formula EMF by total resistance. What is the EMF in the primary circuit? B by the resistance. There are resistances here. First one, resistance, series resistance of this one, and the internal resistance of the battery in the primary R1, and the resistance of the wire RW, W for wire. So this is the current flowing in the wire PQ. Here, ఈ PQ తీగలో ప్రవహించే కరెంట్ కి సూత్రం ఏంటి అంటే ఒక సమృద్ధ వలయం కిర్చాఫ్ సూత్రం ప్రకారం, రెండవ సూత్రం ప్రకారం ఒక సమృద్ధ వలయంలో విద్యుత్తు ఎంత అంటే ఓం సూత్రం ప్రకారం EMF బై మొత్తము నిరోధము ఎంత అండి? ఇక్కడ శ్రేణి నిరోధం RS, ఈ బ్యాటరీ యొక్క అంతర్ నిరోధం R1. అది కనుక ఐడియల్ కనుక అయితే, ఆదర్శ బ్యాటరీ కనుక అయితే దాని విలువ 0 అవుతుందండి, శూన్యం. సో ఆదర్శ బ్యాటరీకి అంతర్ నిరోధం ఎంత అంటే 0. అది 2 మార్క్స్ క్వశ్చన్. మళ్ళా ఈ తీగ యొక్క PQ తీగ యొక్క నిరోధం ఎంత అంటే RW. ఇప్పుడు PQల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదం కనుక్కోబోతున్నాం. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ PQ is nothing but current into resistance using Ohm's law. The resistance is nothing but resistance of the wire. So the potential difference across the points PQ is nothing but current into resistance. Resistance of what? The resistance of the wire PQ. కాబట్టి ఇక్కడ PQల మధ్య పొటెన్షియల్ భేదము ఎంత అంటే కరెంట్ ఇంటూ నిరోధము. నిరోధం అంటే ఎవరిది? తీగ యొక్క నిరోధం. కరెంట్ పైన కనుక్కున్నామండి. కాబట్టి ఇక్కడ ఈ PQ విలువ ఎంత అవుతుందంటే పొటెన్షియల్ భేదం PQల మధ్య. కరెంట్ అంటే ఈ మొత్తం రాసుకోవాలండి, B by RS plus R1 plus RW into RW. This is the current. And this is nothing but the potential difference across the points PQ. Now, what I want to calculate is the potential gradient. కాబట్టి ఈ తీగలో ప్రవహిస్తున్న పొటెన్షియల్ ప్రణవత్, the potential gradient. సో దాన్ని X తో చూపిస్తామండి మనం. అంటే PQ పొటెన్షియల్ మధ్య, PQల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదము బై మొత్తము పొడవు, తీగ యొక్క పొడవు ఎంత అంటే L. తీగ పొడవు ఎంత అంటే L. కాబట్టి X, the potential gradient, X is equal to PQ అంటే మొత్తం రాసుకోవాలండి, B by RS plus R1 plus RW into RW by L. RW by L. ఇక్కడ మనం చూస్తే X అనేది
దీని సమానంగా ఉంటుంది. ఈ మొత్తం స్థిరాంకం అండి, ఇది కూడా స్థిరాంకం అండి. అంటే ఎక్స్ అనేది క్యాపిటల్ ఎల్ కి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి the potential gradient is inversely proportional to length of the potentiometer y. Now I want potential difference across the points P and J. PJల మధ్య పొటెన్షియల్ భేదము ఎంత? ఇది సంతులన పొడవు కనుక స్మాల్ ఎల్ అనుకుంటే the balancing length is small l. The balancing length is small l. Then the potential difference across the points Pj is nothing but x into small l, where x is a constant, and therefore this Pj is nothing but the EMF of the battery in the secondary. Pj విలువ ఎంత అంటే గౌణ వలయములోని బ్యాటరీ యొక్క EMF సమానం, ఎందుకంటే సంతులన బిందువు కాబట్టి. సో ఈ ప్రపోర్షనల్ టు స్మాల్ ఎల్. ఇదేనండి పొటెన్షియోమీటర్ యొక్క సూత్రము. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ద EMF ఇన్ ద సెకండరీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎల్. గౌణ వలయములోని బ్యాటరీ యొక్క విద్యుత్ చాలక బలము ఎంతకు సమానం, ఎట్లా ఉంటుందంటే ఆ సంతులన పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ ప్రపోర్షనల్ టు ఎల్, స్మాల్ ఎల్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్. ఇది రాస్తే బాగుంటుందండి పరీక్షలు. సార్ నాకు చాలా కష్టంగా ఉంది, ఇవన్నీ రాయలేను అంటే ఈ చక్కటి ఈ ఫిగర్ రాయండి, 2 మార్క్స్ వస్తాయి. సింపుల్ గా ఈ పటాన్ని వివరించండి అంటే ఏం వివరిస్తారు? ఇక్కడ క్యాపిటల్ ఎల్ పొడవు కలిగిన PQ తీగ ఉంది, చక్కకి బిగించబడి ఉంది. దానికి క్యాపిటల్ B EMF కలిగిన బ్యాటరీ, R1 అంతర్నిరోధము, RS శ్రేణి నిరోధాన్ని K1 తో కలిపి ఉంది. దీన్ని ప్రాథమిక వలయం అంటారండి. అలాగే P నుంచి EMF E, K2, గాల్వనోమీటర్ క్యాపిటల్ G అండ్ హై రెసిస్టెన్స్ HR కనెక్టెడ్ టు జాకీ J అని చెప్పండి. దాన్ని గౌణ వలయం అంటారు. దీని డిస్క్రిప్షన్ అంట, కాబట్టి వివరణ. సో బటన్ రాసాం 2 మార్కులు, దీన్ని వివరించాం, పటం గురించి చెప్పాం. ఇప్పుడు డైరెక్ట్ గా కూడా మీరు రాసేయచ్చు. ఏమని? దీని యొక్క సూత్రం ఏంటంటే ఈ ప్రపోర్షనల్ టు స్మాల్ ఎల్, వేర్ ఎల్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్సింగ్ లెంగ్త్. కాబట్టి డైరెక్ట్ గా ఇదంతా రాయలేని వాళ్ళు డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ రాసేసారు, ఈ ప్రపోర్షనల్ టు స్మాల్ ఎల్. సో EMF అనేది గౌణ వలయంలోని విద్యుత్ చాలక బలము సంతులన పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది అని రాసేయచ్చు. ఇప్పుడు మన రెండో పార్ట్ నేర్చుకోబోతున్నామండి. ఏంటది? we want to calculate or we want to verify or calculate or compare the EMFs of the 2 cells given to us. సో ఇప్పుడు ఇచ్చిన 2 విద్యుత్ చాలక ఘటాల యొక్క నిష్పత్తిని, ఈఎంఎఫ్ల యొక్క నిష్పత్తిని, ఇచ్చిన 2 బ్యాటరీల యొక్క ఈఎంఎఫ్ని పోల్చమంటున్నాడు. ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు మొదటగా ఈ గౌణ వలయంలో ఇప్పుడు E1 అనే బ్యాటరీని పెడదాం, మొదటి బ్యాటరీని పెడదాం. సంతులన పొడవు కనుక్కుందాం. అంటే అది L1 వచ్చింది అనుకుందాం. బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ E1, దాని సంతులన పొడవు ఎంత అండి? స్మాల్ ఎల్, L1 అందాం. కాబట్టి ఇప్పుడు మనం 2 బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ని కంపేర్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎలా కనుక్కోబోతున్నాం చూద్దాం. We are just keeping the battery given to us in the secondary circuit. ఇచ్చిన మొదటి ఘటాన్ని గౌణ వలయంలో ఉంచినాము. సంతులన పొడవు L1 గా గుర్తించినాము. ఈ సూత్రము ద్వారా, పొటెన్షియోమీటర్ యొక్క సూత్రము ద్వారా మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ ప్రపోర్షనల్ టు L. మొదటి బ్యాటరీ కాబట్టి E1, పొడవు కాబట్టి L1. ఇది మొదటి సమీకరణం అండి, ఫస్ట్ ఈక్వేషన్. So because the principle of potentiometer says E proportional to L, in the case of first battery, E1 proportional to L1, where L1 is called the balancing length for the first battery connected in the secondary circuit. Now we replace it, and we replace with the second battery of EMF E2. Now, ఇప్పుడు రెండవ ఘటాన్ని
గౌణ వలయంలో ఉపయోగించినప్పుడు E2 ప్రపోర్షనల్ టు L2 గా గుర్తించినాము. ఈ రెండు సమీకరణాన్ని డివైడ్ చేసుకుంటే మనకి E1 by E2 is equal to L1 by L2. So by dividing these two equations, we get an equation like this. E1 by E2 is equal to L1 by L2. And this explains the 8 marks question given to us. కాబట్టి ఇది రాస్తే దీనికి 8 మార్కులు వస్తాయండి. సో పని చేసే విధానం చాలా సింపుల్. ఏం చేసాం, ఈ సెకండరీ సర్క్యూట్ లో గౌణ వలయంలో మొదటి బ్యాటరీని ఉపయోగించి సంతుల పొడవు కనుక్కున్నాము. దాని సూత్రం ప్రకారం E1 ప్రపోర్షనల్ టు L1 మొదటి సమీకరణము. ఇప్పుడు రెండో బ్యాటరీని ఉపయోగించామండి. రెండో బ్యాటరీని ఉపయోగించి మనం E2 ప్రపోర్షనల్ టు L2 అని కనుక్కున్నామండి. ఈ రెండు సమీకరణాలని డివైడ్ చేసామండి. డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే E1 by E2 is equal to L1 by L2 అని వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఈ రెండు బ్యాటరీస్ యొక్క ఈఎంఎఫ్ని మనం కంపేర్ చేయవచ్చు. సో దిస్ ఇస్ ద 8 marks question asked in the final examination. వెరీ ఇంపార్టెంట్ అండి. సులువుగా నేర్చుకోవాల్సిన ఏంటంటే డయాగ్రమ్ వేయాలి, దాన్ని వివరించాలి. ఇదంతా రాయగలిగితే రాయండి, లేదా డైరెక్ట్ గా E ప్రపోర్షనల్ టు L అని రాయండి, అది సూత్రం. ఇప్పుడు గౌణ వలయంలో మొదటి బ్యాటరీని పెట్టాం, అప్పుడు సంతుల పొడవు L1. సో E1 ప్రపోర్షనల్ టు L1. రెండవ బ్యాటరీని పెట్టాం, E2 ప్రపోర్షనల్ టు L2. L2 అనేది రెండవ బ్యాటరీ యొక్క సంతుల పొడవు. ఆ రెండు డివైడ్ చేసాం. E1 by E2 is equal to L1 by L2. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఆ ఇచ్చిన రెండు ఘటాల యొక్క ఈఎంఎఫ్ని మనం ఏం చేయొచ్చు అంటే పోల్చవచ్చు. కాబట్టి దిస్ ఇస్ 8 marks question they can ask. ఓకే, ఇప్పుడు పొటెన్షియోమీటర్ లో ఉన్న రెండవ 8 marks question గురించి నేర్చుకోబోతున్నామండి. The second question in potentiometer, generally they ask like this. Explain the principle of potentiometer and how it is used to calculate internal resistance of a given battery. పొటెన్షియోమీటర్ యొక్క సూత్రాన్ని వివరించి ఇచ్చిన ఘటము యొక్క అంతర్నిరోధాన్ని ఎలా కనుగొంటారో నిరూపించండి, రాబట్టండి, సమీకరణాన్ని రాబట్టండి. ఇది 8 marks క్వశ్చన్ అండి. దీన్ని ఎలా రాయాలో మనం నేర్చుకోబోతున్నాం. Now first one is the description. What is the description here? The potentiometer consists of a long wire fixed on a wooden bench whose length is capital L, fixed between the points PQ on a wooden bench, and it is connected to a battery B of EMF B and internal resistance R1 with a series resistance RS and a key K1, and this circuit is called primary circuit. Now from the same point P, it is connected to a battery, given battery of EMF E with an internal resistance small r, which we have to calculate, and connected in series with a high resistance or in parallel, and it is connected in parallel with a high resistance or with a key K2. Again, it is connected to a galvanometer of G and a high resistance HR to a jockey J. So this is a description. ఈ పొటెన్షియోమీటరు క్యాపిటల్ L పొడవు కలిగిన, చాలా పొడవైన, సుమారుగా 10 మీటర్ల పొడవు కలిగిన PQ బిందువుల మధ్య ఒక చెక్క దిమ్మపై ఫిక్స్ చేసిబడి ఉంటుంది, బిగించబడి ఉంటుంది. P నుండి B అంతర్నిరోధము కలిగిన ఒక ఘటాన్ని, దాని యొక్క అంతర్నిరోధము R1, ఆదర్శ నిరోధం అయితే, ఆదర్శ బ్యాటరీ అయితే దాని విలువ 0 అవుతుందండి. అండ్ శ్రేణి నిరోధము RS మరియు K1 కలుపుతారు. దీన్ని ప్రాథమిక వలయము అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ప్రైమరీ సర్క్యూట్. మరలా ఆ P బిందువు నుండి ఇచ్చిన బ్యాటరీ ఈ క్యాపిటల్ E విద్యుత్ చాలక బలము కలిగిన ఘటాన్ని, దాని యొక్క అంతర్నిరోధం స్మాల్ r కనుక్కోవాలండి. కలిపారు. దీనికి సమాంతరముగా క్యాపిటల్ R నిరోధాన్ని K2 కీతో కలపబడింది. దీన్ని ఒక గాల్వనోమీటర్ G,
మరియు అధిక నిరోధము హెచ్ఆర్ అండ్ జాకీ జేతో కలపబడి ఉంటుందండి. దీని గౌణ వలయము అంటారు. దిస్ ఇస్ కాల్డ్ సెకండరీ సర్క్యూట్, గౌణ వలయం. కాబట్టి ఇచ్చిన బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఈ, అంతర్నిరోధము స్మాల్ ఆర్, దీనికి సమాంతరముగా ఒక అధిక నిరోధము క్యాపిటల్ ఆర్ కి K2తో కలపబడి ఉంటుందండి. దీన్ని గాల్వనోమీటరు మరియు అధిక నిరోధము హెచ్ఆర్ అండ్ జాకీ జేతో కలపబడి ఉంటుంది. What is the principle of potentiometer? You need not write ever nothing on this. Simply write the principle. What is the principle? E proportional to L. What is E EMF in the secondary cell? This one is directly proportional to L, where L is small l, which is called the balancing length, and L is called balancing length small l. So this EMF is directly proportional to small l. Where the galvanometer is giving zero deflection, that length of this wire is called balancing length, and this E proportional to small l, that is the principle of potentiometer. ఇప్పుడు ఈ జాకీ జేని మనం ఈ వైర్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు ఒక బిందువు దగ్గర గాల్వనోమీటర్ లో 0 అపవర్తనం వచ్చినప్పుడు అప్పుడు ఉన్న ఆ తీగ పొడవు స్మాల్ ఎల్, దాన్నే సంతులన పొడవు అంటారండి. అప్పుడు ఈ ఈఎంఎఫ్ విద్యుత్ చాలక బలం అనేది ఈ సంతులన పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్నే పొటెన్షియోమీటర్ యొక్క సూత్రము అంటాం మనం. ఇప్పుడు మనం పటం గీసాము, 2 మార్కులండి, వివరించాము. ఎలా పనిచేస్తుందో మనం నిరూపించాలి. దానికి ఈక్వేషన్స్ తో మనం నిరూపించబోతున్నాం. మొదట ఈ గౌణ వలయంలో నౌ we are doing the derivation part of it. The key K2 is not closed. K2 not closed. K2 not closed. Then the current is going only like this. Therefore, the EMF of this one cell is directly proportional to L1, equation number 1. The second point here is K2. Key K2 is closed. మొదట K2 ని క్లోజ్ చేయలేదండి, అప్పుడు E ప్రపోర్షనల్ టు L1. ఇప్పుడు K2 ని క్లోజ్ చేశాం, అప్పుడు విద్యుత్తు దీనిలోంచి కూడా ప్రవహిస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటే టర్మినల్ పొటెన్షియల్, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ద టర్మినల్ పొటెన్షియల్ V. కాబట్టి దాని పొటెన్షియల్ భేదం V అంటామండి. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు L2, సంతులన పొడవు L2, ఈక్వేషన్ నెంబర్ 2. Now when K2 is closed, the current flows through this one, and therefore this voltage we call as a terminal voltage V proportional to L2, where L2 is the balancing length. Now we divide the equations 1 and 2. E by V is equal to L1 by L2. Now we are recalling our previous information in current electricity. What is the information we have? The information what we have in the previous case is this E is equal to V plus I into small r, where R is the internal resistance. ఇది ఈక్వేషన్ 3 అనుకుందామండి. కాబట్టి మనకి ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారం E అంటే V ప్లస్ I ఇంటూ స్మాల్ r, R అంటే అంతర్నిరోధం, స్మాల్ r అంటే. అదేవిధంగా V కి I ఇంటూ క్యాపిటల్ R, ఈక్వేషన్ 4. ఇదంతా కూడా మనకి విద్యుత్ ప్రవాహం అనే చాప్టర్ లో నేర్చుకున్న విషయాలండి. దాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. నౌ ఐ డివైడ్ ఈక్వేషన్ 3/4. So E by V is equal to, I'm dividing these two equations. No. So after equation 3 and 4, we are going for this equation. We call it equation, let it be 5.
So we are writing this 3 and 4 in the equation 5. So ఈ బదులు ఇది రాస్తామండి, V plus IR by V అంటే I by R is equal to L1 by L2. దేంట్లో రాసాం? ఈక్వేషన్ 5. ఎక్కడ రాసాం? E by V is equal to L1 by L2. ఈ సూత్రములో ఈ ఈక్వేషన్ 3 మరియు ఈక్వేషన్ 4 విలువలు దీంట్లో రాశాం. ఇక్కడ V బదులు మళ్ళా క్యాపిటల్ R రాసుకుంటుండే, I ఇంటూ క్యాపిటల్ R, స్మాల్ r, L1 by L2. I కామన్ తీసామండి. సో I is cancelled. ఇక్కడ దీంట్లో I కామన్ తీసాం, R plus R by I into capital R is equal to L1 by L2. ఈ I క్యాన్సిల్ అయిపోయిందండి. Now R plus small r by capital R is equal to L1 by L2. దీని R by R plus small r by capital R is equal to L1 by L2 రాసుకొచ్చండి. ఇది ఎంత అవుతుందంటే 1 ప్లస్ స్మాల్ r by క్యాపిటల్ R ఇంటూ L1 by L2 అవుతుందండి. L1 by L2 అంటే స్మాల్, దీని 1 అటు తీసుకొద్దామండి. స్మాల్ r by క్యాపిటల్ R is equal to L1 by L2 minus 1. మన ఏమేంటండి? స్మాల్ r కనుక్కుంటాం. Our aim is to calculate small r, that is the internal resistance of the given battery, small r. So small r is equal to capital R into, we take LCM, L1 minus L2 by L2. This is our final equation. కాబట్టి ఈ రకంగా ఈ సూత్రాన్ని ఉపయోగించి ఇచ్చిన ఘటము యొక్క అంతర్నిరోధాన్ని కనుక్కొనవచ్చును. సో వాట్ ఐ హావ్ డన్, దిస్ అవర్ ప్రీవియస్ నాలెడ్జ్. దీన్ని ఈ పైన సమీకరణలో ప్రతిక్షేపించాం. ఇక్కడ చూపిస్తున్నాం బోర్డు మీద. మళ్ళా ఈ విలువ, స్మాల్ విలువ దీంట్లో ప్రతిక్షేపించాం. సో ఈ క్యాపిటల్ V బదులు క్యాపిటల్ E బదులు V ప్లస్ IR రాశాం. స్మాల్ క్యాపిటల్ V అంటే I ఇంటూ క్యాపిటల్ R, కానీ ఇక్కడ V బదులు మళ్ళా అది రాసుకున్నామండి. I కామన్ తీసాం, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు R తో డివైడ్ చేసాం. R బై R అంటే ఒకటండి. స్మాల్ r బై క్యాపిటల్ R L1 బై L2. ఈ 1 అటు తీసుకెళ్తే -1 అవుతుంది. ఇక్కడ రాసాము. మనకు కావాల్సిన స్మాల్ r కాబట్టి, సో స్మాల్ r ఇక్కడే ఉంచాం. ఈ R అటు వెళ్ళింది కాబట్టి ఇంటూ వెళ్తుంది, న్యూమరేటర్కి వస్తుంది క్యాపిటల్ R. సో L1 మైనస్ L2 బై L2 LCM తీసుకున్నాం, కసాగు కట్టాం, కడితే ఈ సూత్రం వచ్చింది. కాబట్టి ఈ సూత్రాన్ని ఉపయోగించి ఇచ్చిన ఘటము యొక్క అంతర్నిరోధాన్ని కనుక్కుంటాం వీలవుతుంది. సో ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. Write the principle of potentiometer and find internal resistance of the given battery. That's the first. This is the question given for 8 marks. So first of all, you have to draw the diagram like this, which carries 2 marks, and you have to explain the circuit diagram. Then the principle you have to write, what is the principle E proportional to L. That is the first part. Now, if this K2 is not closed, E proportional to L1. K2 is closed, then V proportional to L2, where V is called terminal potential. Dividing these two equations, E by V, L1 by L2. And we know the previous knowledge from this. E is equal to V plus I into small r, capital V is equal to I into capital R. Using these two equations and writing this equation 5, by simplifying, we get small r is equal to capital R into L1 minus L2 by L2. Using this equation,
we can find the internal resistance of a battery. ఇది పొటెన్షియోమీటర్ ద్వారా మాత్రమే ఒక ఘటం యొక్క అంత నిరోధం కనుక్కుంటుంది. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ పొటెన్షియోమీటర్ టు క్యాలిక్యులేట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ యూజింగ్ ద సింప్లెస్ట్ మెథడ్ వాట్ వీ హ్యావ్. ఇప్పుడు పొటెన్షియోమీటర్ యొక్క ఎలా పనిచేస్తుంది, దాని సూత్రం ఏంటి, ఒక ఇచ్చిన ఘటం యొక్క అంత నిరోధం ఎలా కనుక్కోబోతున్నాం మనం రాయాలండి. ఇది మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. ఈ పొటెన్షియోమీటర్ లో ప్రాథమిక వలయం ఉంటుంది, గౌణ వలయం ఉంటుంది. సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తాము, దానికి 2 మార్కులు. దీని యొక్క సూత్రం ఏంటంటే దాన్ని వివరించాలండి, పటం గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని ప్రిన్సిపల్ సూత్రం ఏంటంటే ఈ ప్రపోర్షనాలిటీ ఎలా రాస్తారండి. ఇప్పుడు పనిచేసే విధానం రాబోతున్నాం. ద వర్కింగ్ ఫస్ట్ పాయింట్ లో ఈ K2 అనేది క్లోజ్ చేయలేదండి, సారీ K2 అనేది క్లోజ్ చేయలేదండి. అప్పుడు ఈ ప్రపోర్షనల్ టు L1 ఈక్వేషన్ 1. రెండోసారి K2ని క్లోజ్ చేశారు. దెన్ V ప్రపోర్షనల్ టు L2 విచ్ ఇస్ కాల్డ్ టెర్మినల్ పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ భేదము V. ఈ రెండు డివైడ్ చేస్తే E బై V ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. మనకి విద్యుత్ ప్రవాహంలో నేర్చుకున్నామండి, విద్యుత్ చాలక బలం అంటే టెర్మినల్ పొటెన్షియల్ ప్లస్ I ఇంటూ R. దీన్ని లాస్ట్ వోల్ట్స్ అని కూడా అంటారండి, I ఇంటూ స్మాల్ r. అట్లాగే V అంటే I ఇంటూ క్యాపిటల్ R. ఈ రెండు ఫార్ములాస్ ని దీంట్లో ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే మనకి స్మాల్ r అంత నిరోధము ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R అంటే అధిక నిరోధము ఇంటూ L1 మైనస్ L2 బై L2 అనే సూత్రం వచ్చిందండి. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుక్కోవచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్, ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో ప్రాక్టీస్ దిస్ వన్ number of times because it consists of the diagram and also equations. Good luck.